సురేఖకి సర్టిఫికెట్లు పోనీ అక్క, ఇప్పుడు మరి ఎలాగా అనేసి నేను ప్రార్థన చేయించుకున్నాను. అక్క ప్రార్థన చేయవా అంటే, నేను ఒకదానికి ప్రార్థన చేయమంటే వాక్కు ఒకటి వచ్చిందండి. పాపకి వివాహం జరుగుద్దని వాక్కు వచ్చింది. అప్పటికే సంబంధం వచ్చి ఒక 15 రోజులు 20 రోజులు అవుతుందండి. మా ఆయన గారికి చెప్పాను, పాపకు చెప్పాను, నేను చదువుకుంటాను, వివాహం చేసుకోను, నేను చదువుకుంటాను, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు చదువు అంతా అయిపోయాకనే వివాహం చేసుకుంటాను అంది. అయితే సంబంధం మంచిది వచ్చింది, నీ చెబితే దాని ఇష్టం తప్ప నేను ముందుకు వెళ్ళనన్నారు మా పాస్టర్ గారు, మేనల్లుడు గారండి. అయితే ఇదేంటి సంబంధం మంచిది వచ్చింది, తెలిసిన ఆయన కదా, నేనేమి చెప్పలేదండి. ఆయన అడిగారు అంతే. మా అక్కగారు అమ్మాయి అండి, ఇలాగా అబ్బాయి ఒకవేళ చేస్తే కనుక కట్నం సమస్య ఏమీ లేదన్నారండి. మాకు కట్నం ఇచ్చుకునే పరిస్థితిలో కూడా లేము, కొంచెం రుణవరాలు ఉన్నాయి. దానివల్ల నేనేమి చెప్పలేకపోయానండి. ఇంక నేను ప్రార్థన చేస్తున్నాను అంతే. ప్రార్థన చేశాను కానీ నేను అక్కకు కూడా ఈ విషయం చెప్పలేదు. చెప్పకపోతేనే నాకు వాక్ వచ్చింది. వాక్ వస్తే నాకు ఐడియా లేదు. అదేంటక్క, నేను మళ్ళీ ఫోన్ పెట్టేసి ఇంతో చెప్పి, ఏంటండి నేను సర్టిఫికెట్ల గురించి చేస్తే నాకు వాక్ ఎలా వచ్చింది ఏంటి అనేసి నేను మళ్ళీ అక్కకు ఫోన్ చేసి, అక్క ఇలా సంబంధం వచ్చింది అక్క, అయితే మరి మేము ఏమీ చెప్పలేదు, అలా ఏం చేయమంటావు అని అడిగేసి మళ్ళీ అక్కకు ఫోన్ చేస్తే అక్క ప్రార్థన చేసి, ఆ సంబంధమే కుదురుతుందమ్మా, మీరు వెళ్ళండి అన్నాను. సర్లే నేను ఒప్పించి, పాప అయితే అన్నదే నేను చదువుకుంటాను, చదువుకు ఒప్పుకుంటేనే మీరు వివాహం జరిగించండి, లేకపోతే నా చదువు అయ్యేదాకా వివాహం నాకు వద్దు అని అందండి. అంటే మేము మామూలుగా చూసుకుంటాకి వెళ్ళాము, అక్కని అడిగాము, వెళ్ళండి అమ్మ అందే. వెళ్ళాము, అక్కడ 4-5 సంబంధాలు ఉన్నాయి, ఈ సంబంధమే కుదురుతుందమ్మా, అబ్బాయి మంచోడు, దేవుళ్ళ భయభక్తులు కలిగి ఉన్నాడు, మీరు ముందు వెళ్ళి ఒప్పుకుంటే చాలా మంచిది, పిల్లడు మాత్రం చాలా మంచోడని ప్రార్థన వాక్కు వచ్చిందండి. వాక్కు వస్తే వెళ్ళాము, పాపను చూసుకుంటా అదే ఫోటో పెట్టామని నచ్చింది. ఇంకా చీర పట్టుకుని వచ్చేసరి మేము ఎవరికి చెప్పకుండానే నిశ్చితార్థం జరిగిందండి. 3 నెలల్లోనే వివాహం కుదిరిపోయింది. వివాహం పెట్టేసుకుందామని వాళ్ళు అంటున్నారు. మా దగ్గర డబ్బులు అయితే లేవు. అక్క దగ్గర చెప్పాను, అక్క మా చేసే పరిస్థితులు అయితే లేము, వివాహం అంటే వాక్ ఏమని వచ్చిందంటేనండి, మాకు అన్నీ కూడా అక్క ఏ వాక్ అయితే చెప్పిందో ప్రతిదీ కూడా నెరవేరుతూనే వచ్చిందండి. ఆ వాక్ ఏది కూడా మాకు నిరార్థకం కాలేదు. అయితే నీకు ₹1 కూడా అప్పు అవ్వదమ్మా, నువ్వు వివాహం ఘనంగా నేను జరిగింతానని వాక్ వచ్చింది. చూస్తే 2 వారాలు ఉన్నాయి. ఈ పెళ్ళి అంటున్నారు, ఏం చేయాలి, కట్నం అయితే వద్దు, పాప నచ్చింది, మాకు కట్నం వద్దు అన్నారు. చేతకైనా కావాలి కదా అనుకుంటే ఈలోపు పొలం అమ్మేద్దామనేసి, పొలం ఉందండి. పొలం అంటే మా అయ్యగారు ఏమో ఇచ్చే పరిస్థితులు లేరు. అంతకుముందు కొంచెం అమ్మేసాం. ఆయన నీకైతే ఇవ్వను, పిల్లడికే రాస్తాను, నీకు ఇస్తే నువ్వు అమ్మేసుకుంటున్నావని అంతకుముందు ఒకసారి అన్నారు. ఆ పొలం అమ్మే పరిస్థితి కూడా లేదు, డబ్బులేమో ₹1 కూడా అప్పు చేయవనేసి వాక్కు వచ్చింది. ఏంటి అనేసి అలా ప్రార్థన చేస్తుంటే మా అత్తయ్య గారు చనిపోయారండి. ఆవిడ మీద పొలం ఉంది, ఆ పొలం ఏమో కొడుకులకి రాసామనేసి, లేకపోతే అసలు మీ నల్లలు దేవుడి పొలంలో కలిసిపోద్దని వచ్చింది. అప్పుడు కరెక్ట్గా ఈయన, నాన్న నా పొలం నాకు ఇచ్చేయి, నేను అమ్మేస్తాను, ఇలా పెళ్ళి చేయాలని అంటే, ముందు ఎవరన్నా మనిషి నేను ఎంతగానో అక్క చెప్పిన కానించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నీ చిత్తమైతే ఆ పొలం తప్ప ఇంకేమీ లేదు, నీ చిత్తం ఏం జరిగింతామని నేను ప్రార్థన చేశాను. దేవుడి కృపను బట్టి చాలా ఘనంగానండి, అసలు నేను అనుకోని రీతిలో ఉన్నవాళ్ళు కూడా చేయరు. వాక్ ఏ రీతిగా వచ్చిందో నాకు మర్తి పట్ల అలా జరిగిందండి. మేము స్వీట్ పంపినప్పుడు అక్కతో ఫోన్ చేయితే వివాహం జరగకుండానే గర్భఫలం గురించి అండి, పిల్లడు చదువు విషయంలో నెలకి కూడా నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయమ్మా అని వాగ్దానం వచ్చిందండి. 2వ నెలకే పాప నీళ్ళు పోసుకుంది. 4 నెలలు చాలా బలహీనరాలు అయిపోయింది. అయినప్పటికీ దేవుడు కృప అండి, చదువు ఆగలేదు. ఆ అబ్బాయి కూడా ఎగ్జామ్కి అక్కడి నుంచి తీసుకెళ్ళడం అంతా మంచిగా జరిగినాయండి. 1 సంవత్సరం కంప్లీట్ అయింది, ఇంకా 3 నెలలు చదువు ఉందండి. ఆ చదువు విషయంలో మరి ఇప్పుడు నెల నిండేటప్పటికి ఎగ్జామ్ వస్తుందండి. దేవుడి కృపను బట్టి అది కూడా మంచిగా జరిగింది. నా కుమార్తె విషయంలో, నా కుమారుడి విషయంలో కూడానండి, మరి ఫస్ట్ ఇయర్ అయిందండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిందండి. దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలండి. వివాహం జరిగాక మా ఆయన గారికి బాగాలేదండి, అంతకుముందు నుంచి బాగాలేదు, చాలా తేడాగా ఉంది. అలాగే చూపించుకుని అలాగే వివాహమైన 3వ రోజున కానించి ఇంకా ఆయన హాస్పిటల్లో పెట్టామండి. అక్క ఏంటక్క ఇలా ఉందని అంటే, అక్క ప్రార్థన చేసి దేవుడు సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడమ్మా, గొప్ప కార్యం చేస్తాడో ఏమీ లేదు, కానీ చాలా బలహీనతగా ఉన్నాడు మనిషి, చాలా ప్రభావం ఉంది, సాతాను ప్రభావం అది ఇదని చెప్పిందండి. కానీ మరణం నుంచి దేవుడు లేవనెత్తాడండి. చాలా గొప్ప కృప అండి. కానీ 2 బట్టలండి, పెళ్ళికి ముందు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన పెళ్ళైన 3వ రోజున కూడా హాస్పిటల్లో ఉంటే నేను ఎంతో బాధపడ్డాను.
ఏంటని మనిషి అసలు పెళ్ళిలో తిరగకపోతే నా పరిస్థితి ఏమోను, ఏంటి ఇంత దారుణంగా ఉంది అని అనుకుని ప్రార్థన చేయించుకుని అక్క దగ్గరికి తీసుకొచ్చాను. 2 సార్లు ప్రార్థన చేసి తన వాక్కుతో నెత్తి మీద చేయించి ప్రార్థన చేయగా ఆ తైలం పట్టుకెళ్ళి పొట్టగది రాసినప్పుడు దేవుడు ఎంతగానో కనపరిచి ఎంతగానో ఆయన్ని మరణం నుండి లేవనెత్తినట్టు చాలా బలహీనత పడిపోయాడండి. 2 టైఫాయిడ్లు వచ్చినాయి, డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి, ఇంకో ఏదో జ్వరం వచ్చింది అన్నారండి. కానీ డాక్టర్ గానే ఆశ్చర్యపోయారండి. ఎంతగానో మరి ఎంత బలహీనత నుంచి నువ్వు తేలుకున్నావంటే దేవుడు కృప అనేసి. ఆ డాక్టర్ గారు కూడా మాకు తెలిసిన ఆయనేనండి, చర్చికి గట్ట వస్తారు. చాలా బాగా చూసి ఇంటికాడ అసలు హాస్పిటల్లో ఉంచకుండానే ఇలా పాప మ్యారేజ్ అయిందంటే ఆయన నైట్ అంతా మనం వైద్యం చేసి 11:30 ఆ టయానికి పంపించేసేవారండి. దేవుడు కృప అండి, ఏమీ కాదు. అక్క మా పట్ల ఏమైతే వాగ్దానం ఇచ్చిన నమ్మకంతో మేము అంతమాను ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో వచ్చిన వాక్కు మా గృహంలో జరిగిందండి. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మేలులండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.